ఆర్గానిక్ ఉత్పత్తులు ఆరోగ్యానికి మంచి చేస్తాయని విజయనగరం జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రకృతి సిద్ధంగా రైతులు పండించిన ఆర్గానిక్ ఉత్పత్తులను కలెక్టరేట్ ఆడిటోరియం వద్ద ప్రదర్శనను ఆయన జేసీ సేతు మాధవన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్ మాట్లాడి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు, ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం వస్తుంది, అందులో సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన రైతులు ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు, ఆర్గానిక్ బెల్లం, పలు వెరైటీల బియ్యం, ఆర్గానిక్ వంటకాలు మొదలైనవి ప్రదర్శించారు. ఆర్గానిక్ పంటలను పండించడం జరుగుతుంది. వివిధ రకాల కూరగాయలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఫ్లవర్స్ కానివ్వండి మన జిల్లాలో పండించడం జరుగుతుంది. సీడ్ సంబంధించిన వచ్చి 12,000 ఎకరాల్లో మన ఆర్గానిక్ క్రాప్ను మనం చేస్తున్నాం. ప్రజెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వీళ్ళ ద్వారా జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా ఎక్కువ పెద్ద మొత్తంలో జిల్లాలో ఏదైతే మనకి రబీ సీజన్లో మన ల్యాండ్ యూటిలైజేషన్ ల్యాండ్ ఉన్నామో అటన్నిటిలో కూడా ఈ ఆర్గానిక్ పంటను విస్తృతంగా పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక అవేర్నెస్ లాగా, క్యాంపెయిన్ లాగా ఇక్కడ కలెక్టరేట్ లో ఒక సంతని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ అన్ని మండలాల నుంచి దాదాపు బొబ్బిలి, బాడంగి, కొండపల్లి, నెల్లిమర్ల, వ్యాపార మండలాల నుంచి చాలా మంది ఈ ఆర్గానిక్ పంటలు ఏదైతే చేస్తున్న రైతులందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా విస్తృతంగా సేల్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలు వచ్చి చాలా విధంగా తీసుకుంటున్నారు. ఇటువంటి పంటలను ప్రజలకు తెలియజేసి ఇంకా ఎక్కువగా జిల్లాలో ఇంకెక్కువ అధిక మొత్తాల్లో ఈ పంటల సాగుని పెంచే విధంగా చర్య తీసుకోవడం కోసం అవేర్నెస్ ఈరోజు ఏర్పడడం జరిగింది. ఈ రైతులందరూ కూడా నేను నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి పంటలను పండించి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. వీళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఈ ఆర్గానిక్ పంటలు పండించడానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.